of you, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే నేను తీసుకున్న కొంచెం జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇది మంచి చిన్న చోకర్ అన్నమాట. సో ఇలా చోకర్ మొత్తం వచ్చేసి మిడిల్ లో మనకి ఇలా గ్రీన్ స్టోన్ వచ్చింది. అండ్ దీస్ ఆర్ ద బుట్టాలు, అసలు సూపర్ ఉన్నాయండి ఇవి. ఈ చీరకి భలే మ్యాచ్ అయ్యాయి కదా, సో అలా అని చెప్పి నేను వేసుకున్నాను. అండ్ లేటర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నల్ల పూసలు అయితే తీసుకున్నాను, ఒక 2 sets. I'll show you. So this is ఇదన్నమాట. అంటే 3 layers వస్తున్నాయి కదా, ఇలా ట్రెండ్లో బాగున్నాయి కదా, ఇలా 3 layers వచ్చినాయి నల్ల పూసలు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి వైట్ కలర్ స్టోన్స్తో వచ్చింది అనమాట, ఒక చిన్న డిజైన్ లా ఉంది. సో బాగుంది కదా ఇలా. అండ్ ఇలా ఏంటంటే 3 pieces వస్తాయి, 3 lines వస్తాయి. సో ఇది వేసుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సూపర్ ఉంటుంది. ఇట్లా వేసుకుంటే చిన్న చిన్న అకేషన్స్కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 350 అనుకుంటా అండి, నాకు గుర్తులేదు, తీసుకొని చాలా రోజులైంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఒక చిన్న నల్ల పూసల, ఇది కూడా చిన్నది, చాలా బాగుంది, నాకైతే చాలా సూపర్గా నచ్చి నేను తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద నల్ల పూసలు. ఇక్కడ ఏంటంటే మనకి మిడిల్లో ఇది పర్పుల్ ఉంటుంది కదా, పర్పుల్ స్టోన్ అనమాట. సో ఇలా పర్పుల్ స్టోన్ వచ్చేసింది. అండ్ ఇది బేసిక్ నార్మల్గా పూసలు ఉంటాయి కదా, సో అలాగే వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే మనం డ్రెస్సెస్కి వేసుకోవచ్చు. అండ్ కొంచెం సింపుల్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ మీద కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద నల్ల పూసలు. అండ్ భలే ఉంది ఇది, ఇట్లా స్టోన్ వచ్చి మిడిల్లో ఇలా ఒక చిన్న ఇట్లా వచ్చేసింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 250 రూపీస్ అనమాట. చాలా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది పర్పుల్ చీర కదా దీన్ని. సో చూస్తున్నారు కదా, జస్ట్ ఒక నల్ల పూసలు వేసేసుకుంటే అసలు లుక్ ఎంత మారిపోయింది. వీటికి కొంచెం చిన్న స్టడ్స్ పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. లైక్ ప్లెయిన్ సింపుల్ ఎట్ ఎలిగెంట్ అంటారు కదా, సో అలా అయితే ఉంది కదా, నాకైతే ఇది చాలా బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చిన్ని చోకర్ ఒకటి తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ బాను కలెక్షన్స్ అనమాట. సో మనకి చోకర్ అయితే ఇలా వస్తుంది. సో ఏంటంటే ఇలా చోకర్ వేసేసుకొని కింద పెద్ద హారాలు అలా ఉంటే వేసేసుకుంటే బాగుంటుంది. సో ఇది చాలా సింపుల్గా వచ్చింది. మనకి మిడిల్లో ఏంటంటే గ్రీన్ స్టోన్, ఇక్కడ అంతా ఇలా వైట్ స్టోన్ ఉంటుంది కదా, అలా వచ్చింది. కుందన్ వర్క్ అంటారు కదండి, సో మొత్తం ఇలా కుందన్ వర్క్ వచ్చింది. మిడిల్లో అయితే గ్రీన్ స్టోను. సో చాలా బాగుంది. అండ్ ఇలా మనకి ఏమంటారు చైన్ కొంచెం వెడల్పుగా వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ చైన్ ఇది ఉంటుంది. సో ఇది చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కట్ ఉందన్నమాట. లైక్ ఇది మిడిల్ ఒక పీస్, ఇది 2 ఒక పీస్ లా అవుద్ది. సో యూ కెన్ చోకర్ లాగా అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీటితో పాటే నాకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అనమాట, మంచి జుమ్కాలు సూపర్ ఉన్నాయి. సో ఇది సెట్ వచ్చేటప్పటికి 750 రూపీస్ పడిందండి. ఇది బాను కలెక్షన్స్ అని సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉంది కదండి, సో ఆ లైన్లో అయితే ఉంది. ఈవెన్ ఆన్లైన్ షాప్ కూడా ఉందన్నమాట వాళ్ళది. లైక్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నేమ్ అది ఇస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ ద చోకర్, ఇది చాలా బాగా నచ్చింది. సో ఈ 3 అయితే తీసుకున్నాను. అండ్ లేటర్ బ్లౌజెస్ ఏంటి అంటే పాతవి చేయించుకున్నాయి, ఒక 10-11 years బ్యాక్ చేయించుకున్నాయి అన్నీ కొంచెం ఏమంటారు క్లాత్ అంతా ఇట్లా పిగిలిపోవడం అలా అవుతుంది కదా. సో అలా అని చెప్పి నేను కొత్తగా ఒక 2 బ్లౌజులు అయితే చేయించుకున్నాను చీరల మీదకి. సో అవి మీతో షేర్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ బ్లౌజ్ అనమాట. ఇది మెటీరియల్ ఏంటంటే కాటన్ సిల్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను. ఇలా మగ్గం వర్క్ అవి అంటే అంత మంది నచ్చట్లేదని చెప్పేసి ఇంకా ఏమంటారు ఇది థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, సో అలా. అండ్ ఇక్కడ మొత్తం మనకి స్కాలోప్ వచ్చింది అనమాట. స్కాలోప్ బార్డర్ వచ్చి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా స్కాలోప్ వచ్చి ఇలా మంచి థ్రెడ్ వర్క్ ఉంది. నాకు ఈ థ్రెడ్ వర్క్ చాలా బాగా నచ్చింది. అంటే ఇట్లా హెవీగా లేదు, అండ్ అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇదేమో మనకి ఫ్రంట్ వస్తుంది. సో సింపుల్ బ్లౌజే కుట్టించుకున్నాను. సింపుల్ బ్లౌజ్కి ఇలా వర్క్ అయితే చేయించాను. ఈ వర్క్కి ఒక 2500 అయితే పడింది అనమాట. ఈ వర్క్కి చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మిడిల్లో అక్కడక్కడ ఏంటంటే ఇలా 3 pearls అయితే ఇచ్చేసారు. సో ఇలా థ్రెడ్ వర్క్ అంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సో చూడాలి. సో దిస్ ఈజ్ అ బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్ ఏంటంటే మనం పింక్ ఎల్లో కలర్ శారీస్ మీదకి అయితే పేర్ చేయొచ్చు. ఈవెన్ గ్రీన్ కూడా ఉంటే పేర్ చేసేయచ్చు అనమాట. సో ఈ 3 చీరలకి అయితే పేర్ చేయొచ్చు. అండ్ కాటన్ సిల్క్ వచ్చేసి నాకు 280 రూపీస్ మీటర్ అయితే పడింది. జస్ట్ 80 తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు క్వార్టర్ స్లీవ్ కావాలంటే
1 మీటర్ తీసుకోండి. లేదు నార్మల్ షార్ట్ స్లీవ్స్ అంటే 80 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది క్లాత్ వచ్చేటప్పటికి ఫేర్ ప్రైస్లో కుట్టించాను, తీసుకున్నాను. అండ్ కుట్టించడం వచ్చేటప్పటికి నేను ఎప్పుడు ఇచ్చే బొటీక్ అనమాట, విద్యానగర్లో ఉంటుంది, అక్కడైతే ఇచ్చాను. అండ్ లేటర్ ఇంకొక బ్లౌజ్, ఇది బ్లాక్ సేమ్, ఇది కూడా కాటన్ సిల్క్ తీసుకున్నాను. సో బ్లాక్ బ్లౌజ్ ఏంటంటే ఫుల్ క్వార్టర్ స్లీవ్స్ ఉంది, కాకపోతే షార్ట్ స్లీవ్స్ లేదు. సో దీనికి ఏంటంటే ఇలా మంచి గోల్డ్ వర్క్ వచ్చింది కదా, అట్లా చేయించాను. సో ఇలా అయితే వస్తుంది. హ్యాండ్స్కి చూస్తున్నారు కదా మంచి గోల్డ్ వర్క్. ఇదేంటంటే ఇట్లా ఎక్కువ హెవీగా లేదు, బట్ అట్ ద సేమ్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా మొత్తం నెక్ అయితే ఇలా వచ్చింది అనమాట, పెద్ద యూ లాగా. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా ఇక్కడ ఒక సైడ్ వస్తుంది కదా, సో ఒక సైడ్ అయితే వచ్చింది. సో ఇట్స్ లైక్ సూపర్ ఉంది వర్క్, గోల్డ్లో వర్క్ కదా. సో బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఈజ్ గుడ్. సో అలా అని చెప్పి చేయించాను. అండ్ దీనికి నాకు తెలిసి ఇది 1800 అనుకుంటా ఈ వర్క్కి. సో సింపుల్గా ఉంది కాబట్టి అనమాట. సో మీకు ఇందాక బ్లూ కలర్ చీర బ్లౌజ్ చూపించాను కదా, యాక్చువల్గా అది ఈ చీర మీదకి. దిస్ ఈజ్ లైక్ ఇక్కత్ అంటారు కదా, ఇక్కత్ తీసుకొని చాలా ఇయర్స్ అయిందనమాట. సో మనకి పైన అంతా చీర అంతా ఇలా వస్తుంది, కింద బార్డర్ చూస్తున్నారు కదా ఇలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చాలాసార్లు కూడా కట్టుకున్నాను నేను. సో దీని బ్లౌజ్ ఏంటంటే కొంచెం ఆడైపోయినట్టుగా అనిపించింది. సో అలా అని చెప్పేసి అయితే నేను దీనికి కుట్టించానండి. సో ఐ నీడ్ టు స్టైల్ ఇట్, ఎలా ఉంటుందో చూడాలి. అండ్ మనకి ఏదో కొంగు పాట వచ్చేటప్పటికి ఇలా వస్తుంది, జస్ట్ ప్లెయిన్ కొంగు ఉంటుంది, కానీ జరీ బాగుంటుంది. ఇది డబల్ ఇక్కట్ ఏదో అంటారు కదండి, సో అదనమాట. అండ్ మనకి పైన ఏంటంటే చిన్న బార్డర్ వస్తుంది, అండ్ కిందకి మాత్రం ఇలా పెద్ద బార్డర్ అయితే వస్తుంది. సో చీర చాలా బాగుంటుందండి, కట్టుకుంటే అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కత్ కదా, సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కత్ కాబట్టి ఏంటంటే ఇట్లా హెవీగా ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద శారీ. పిక్కి ఇలా ఎల్లో అండ్ బ్లూ ఇలా బార్డర్ అయితే వచ్చింది, గ్రీన్ ఎల్లో బ్లూ బార్డర్. సో ఇదే కలర్స్ తీసుకొని బ్లౌజ్ అయితే చేశారు, బట్ వీ కెన్ పేర్ ఇట్ విత్ సమ్ అదర్ ఆల్సో అనమాట. సో దిస్ ఈజ్ ద శారీ. ఇదైతే చాలా బాగుంటుందండి చీర, నాకైతే చాలా ఇష్టం. ఏంటంటే జనరల్గా ఇట్లా ఈజీగా వెళ్ళిపోవాలి, ఒక డే అంతా క్యారీ చేయాలనుకుంటే ఈ చీర చాలా బాగా ఉంటుంది. ఏంటంటే హెవీగా అనిపించదు, అట్ ద సేమ్ టైం ఇట్ లుక్స్ డీసెంట్. అండ్ మీరు డే అంతా క్యారీ చేసినా ఇట్లా ఇరిటేషన్ కానీ హెవీగా అనిపించడము, అబ్బా చీర కట్టుకున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉండదు అనమాట. సో అలాంటి శారీ ఇది, అందుకని చెప్పి నేను తీసుకున్నాను. ఇది నేను శ్రీనివాసాలో తీసుకున్నానండి. ఇలా బార్డర్ ఏదో భలే ఉంటుంది, ఇంత పెద్ద బార్డర్. శ్రీనివాసాలో తీసుకున్నాను, నాకు అప్పుడు ప్రైస్ రేట్ 9500 పడింది అనమాట చీర. సో దిస్ ఈజ్ ద శారీ. అండ్ దీనికి ఇప్పుడు బ్లౌజ్ కొట్టించాను. సో ఇలా అనమాట బ్లౌజ్ అండ్ చీర. సో చూడాలి ఈ చీర మీద అంటే ఈ బ్లౌజ్ మీదకి ఎలా ఉంటుందో చూడాలి. నా దగ్గర ఉన్న బ్లౌజ్కి ఏంటంటే ఇట్లా వైట్ వర్క్ ఉంటుంది కదా, అది చేపించాను. కొంచెం అంతా ఇట్లా అంటే మొత్తం వచ్చేస్తున్నట్టుగా ఉందన్నమాట. సో అలా అని చెప్పి ఇంకోటి చేపించాను. సో దీస్ ఆర్ ద 2 బ్లౌజెస్ రీసెంట్గా చేయించినవి. అండ్ ఇంకా పాత చీరలు ఒక 2 ఉన్నాయి, వాటికి కూడా బ్లౌజెస్ కుట్టిస్తున్నానండి. వచ్చిన తర్వాత ఐ విల్ షో యూ. రైట్ నౌ టైలర్ దగ్గర ఉన్నాయి అనమాట, వచ్చిన తర్వాత ఐ షో యూ దిస్. సో దాట్స్ అ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బై.